మీకు మళ్ళీ మస్త్ టైం పాస్ 11 o'clock నుంచి 12 o'clock వరకు అలా అందించి మీ ఫేసెస్ పైన స్మైల్స్ తీసుకురావడానికి ప్రాంక్ వీడియోస్ రెడీ, ప్రాంక్ కాల్స్ రెడీ, మా కాలర్స్ తో మాట్లాడుతూ మస్తు టైం పాస్ చేయడానికి చైతు కాజల్ కూడా రెడీ. నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను తిరిగి మళ్ళీ నా కాలుతో నిన్ను కొట్టట్లేదు. నీకు సంస్కారం లేదు కాబట్టి ఒక భారతీయ నారిని పట్టుకుని కాలుతో బిష్కా అని కొట్టావు. నాకు సంస్కారం లేకపోయినా సంసారం చేసేటువంటి క్లారిటీ ఎనర్జీ ఉంది. ముందు పెళ్లి చేసుకో, క్లారిటీ తర్వాత తెచ్చుకుందు కానీ. సంసారం చేయడానికి పెళ్లి అవసరం లేదు. ఓకే, ఇవాళ అసలు ఏంటి? ఫ్రైడే, ఫిల్మీ ఫ్రైడే, నా ఫేవరెట్ డే. డిష్కా 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 అంటే డాన్స్ చేస్తున్నాను ప్రతిసారి ఊరికి ఎట్లా ఇట్లానే డాన్స్ చేస్తున్నాను. ఎఫెక్ట్స్ వేయట్లేదు మా ప్రశాంత్, అందుకే నేను ఎఫెక్ట్స్. హలో, ఏం మాట్లాడుతున్నాను? నువ్వు ఫైట్ చేయాలంటే బిష్కా అనని డిష్కా అన్నా అంటే షూటింగ్ అన్నమాట. నేను డాన్స్ షూట్ చేస్తా అని. కవరింగ్ కాజల్ జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్ చెప్పేస్తూ ఇవాళ ఫ్రైడే మార్నింగ్ మస్తు టైం పాస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ ఫ్రైడేకి స్పెషల్ గెస్ట్లు ఎవరు లేరు. కాజల్ చైతన్య స్పెషల్ గెస్ట్ లెక్క ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఒక పాటలోంచి మధ్యలో ఒక చరణం అందుకుంటాం. ఆ చరణంతో వాళ్ళు పల్లవి పట్టుకొని పల్లవి పాడారు అనుకోండి, పల్లవి చరణం చరణం పల్లవి అంటూ పాటలు పాడుకుంటూ ఎలా మస్తు టైం పాస్ చేయబోతున్నాం. ఎస్, ఫిల్మీ ఫ్రైడే రోజు ఫిల్మీ జ్ఞానం పెంచుకుంటాం. కానీ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే సెంటిమెంట్ తో చాలా మూవీస్ కూడా రిలీజ్ అవుతాయి కదా. మరి రిలీజ్ అవుతున్న మూవీస్ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. మీ మూవీస్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ కమింగ్ అప్ మూవీస్ మీరు ఏమైనా చేస్తుంటే కనుక ఆ మూవీస్ కి ఆడియో లాంచ్ కి యాంకర్లుగా మమ్మల్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఒక పాట చదవడం పడతాను, పల్లవి గుర్తుపెట్టు. ఆగు చేతో ఆల్రెడీ చాలా కంటెంట్ ఇచ్చేసాం. ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంకాలు మాట్లాడేసాక అప్పుడు మనం ఆడుకుందాం, ఇంకొంచెం కంటెంట్ ఇద్దాం. ఓకేనా? ఓకే, మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి ఇప్పుడు కాల్ చేస్తున్నాం. వాళ్ళని ప్రాంక్ చేసి తర్వాత సర్ప్రైజ్ కాలింగ్ ఫర్ మస్త్ టైం పాస్ అని సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. హే, చైతు చేశాడు. చైతు వంగాడు. నువ్వు వంకి కాల్ చేసావు చైతు. ఓ మై గాడ్. హలో సార్, నమస్తే సార్. ఎవరండి సార్ మీ పేరు తెలుసుకోవచ్చా? మీరు ఎవరు చెప్తారు? సార్ నా పేరు ప్రభాకర్ అండి. ఓకే, ఎలా నంబర్ ఎలా వచ్చింది? మాకు ఇక్కడ మా సర్వేలో వస్తుందండి డేటాలో. ఆ నెంబర్ నుంచి మేము ఫోన్ చేస్తామండి. ఏ సర్వే అండి? సర్వే అండి. ఏ సర్వే? జనాభా లెక్కల సర్వే అండి. జనాభా లెక్కల సర్వే. అవునండి. చెప్పండి. అదే మీరు జనాభాలో మీరు కూడా ఒకరు కదండి సార్. మీరు మగాడా ఆడారా? మీ జెండర్ చెప్పండి సార్ ఒకసారి. ఏంటండి మీ జెండర్ సార్? మీరు మేలా ఫీమేలా? అంటే సరే చెప్తాను అంటే జనాభా లెక్క నుంచే. అవునండి. మీరు మేలా ఫీమేలా తర్వాత చెప్తారా? బిజీ ఉన్నారా సార్? ఒక్క నిమిషం సార్, జస్ట్ ఒక్క నిమిషం చెప్తే చాలు సార్. మీరు ఆడవాళ్ళ మగాళ్ళ చెప్పండి, నేను పెట్టేస్తా. బాయేనా? బాయ్సేనండి. బాయ్సేనా? ఓకే సార్. అయితే మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ ఏంటండి? 25 ఎగురుతా. 25 బాయ్ మీరు. ఓకే సార్. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్? ఏ మహేష్ బాబు? గుడ్ అండి. ఏ ఊరు నుంచి అండి మీరు? మేమండి హైదరాబాద్. ఓకే సార్. మీరు టీవీలో ఎక్కువగా ఏ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు సార్? యాక్చువల్లీ అంటే నేను క్రికెట్ చూస్తాను. ఏం చూస్తారు? క్రికెట్ ఆడుతుంటా అండ్ క్రికెట్ చూస్తానండి. వెరీ గుడ్. క్రికెట్ ఎక్కువ చూస్తుంటారు, క్రికెట్ ఎక్కువ ఆడుతుంటారు. మీకు బ్యాటింగ్ ఇష్టం, బౌలింగ్ ఇష్టం సార్? బ్యాటింగ్ వెరీ గుడ్. బ్యాటింగ్ బాగా చేస్తారా సార్ మీరు? బాగా ఆడుతాను. యాక్చువల్లీ అవ్వాల్సిందే, క్రికెట్ ప్లేయర్ అవ్వాల్సిందే, మరి అవునా సార్? మీరు పొద్దున పూట బ్యాటింగ్ చేస్తారా, సాయంత్రం పూట బ్యాటింగ్ చేస్తారా? మార్నింగ్ అండి. సండే మంత్లీ సండే ఉంటుంది అండ్ సండే కూడా ఉంటుంది. ఓకే, సండే ఎవ్రీ మంత్ కి ఒక సండే పెట్టుకుంటారు బ్యాటింగ్ చేయడానికి. ఓకే సార్. సార్ మీ బ్యాటింగ్ గురించి క్లియర్ కట్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మా మేడం కి ఈ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మా మేడం తో మాట్లాడండి సార్. మేడం ఇవ్వండి. హలో హలో, జనాభా లెక్కల కోసం అని కాల్ చేసి ఎవరైనా క్రికెట్ గురించి మాట్లాడారా అండి? హాయ్ అండి కాజల్ గారి. గుర్తుపట్టేసావా నువ్వు? నా దగ్గర హాయ్ అండి. హాయ్ అండి కాజల్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నా నేమ్ మీకు తెలుసండి? ఇప్పుడు మీరు చెప్తే తెలుసుకుంటానండి. సూర్య వర్మ. సూర్య
నాకు ఇష్టమైన పేరు తెలుసా సూర్య? వర్మ. రామ్ గోపాల్ వర్మ నాకు ఇష్టమైన పేరు తెలుసా? కాదు, బాయ్స్ ఆఫ్ గర్ల్స్ తర్వాత చెప్తామంట, అంత బిజీగా ఉన్నారా మీరు? ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజు ఫిల్మీ జ్ఞాన్ పెంచుకోవాలి కాబట్టి మేము ఒక పాట పాడతాం. ఆ పాట స్టార్టింగ్ నుంచి నువ్వు పాడాలి, ఎందుకంటే మధ్యలో నుంచి మేము పాడతాం కాబట్టి. సారీ అండి, ఏది పాడచ్చు కదా, నాకు సరిగా రాదు. ట్రై ట్రై చేయండి. చేయబ్బా, ట్రై చేయడంలో తప్పు లేదు. లేదండి, ఓకే ట్రై చేస్తాను. మీరు పాడండి, మీరు పాడాలని, మీరు పాడితే నేను వింటాను. ఏమిటో ఇదే మాయో గుండె చెత్తనాల తందనేసి. కనీసం పాడుతున్నా కానీ ఏదో డైలాగ్ చెప్పమన్నా చెప్తాను కానీ పాడలేదండి. ఏమల్లా అయితే ఫస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. సూర్య చాలా బాగా మాట్లాడావు, డైలాగ్ కూడా చాలా బాగా చెప్పావు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ సూర్య వర్మ. ఇప్పుడు కాజల్ ఆ పాట ఏంటో చెప్పేస్తుంది. ఇందాక పాడింది కదా, మధ్యలో చరణం పాడింది, పల్లవి గారు పాడేసింది అనుకోండి, సూపర్ గా ఉంటది. నిన్ను చూడగానే చిట్టి గండు గట్టిగానే కుట్టుకున్నదే హోయ్, అదేమిటే హోయ్, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకుంటదే హోయ్, అదేమిటే హోయ్, ఏమిటో ఇదే మాయో చేసినావి తండ్రి చూపుతోటి, ఏమిటో ఇదేమి లోకమో అంటించినావి ఒంటి చూపుతోటి, ముంచేవరులా కాల్చేవరులా చంపావే మరదలా. చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే. మరదలకి నీకు కాదు, కంగారు పడు మాకు. ఓకే, అంటే చెల్లి చేసుకున్నాడు అనమాట. స్టార్టింగ్ లో నేను పెట్టాను కదా, ఇప్పుడు నువ్వు పెట్టేసావు. లెవెల్ 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 చెల్లు 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 చాలు, ఇంకా ఎక్స్ట్రా వద్దు. ఇవాళ ఫ్రైడే రోజున ఫిల్మ్ జ్ఞాన్ పెంచుకోవడం కోసం కాజల్ ఇంకా చేతు పాటల్లోంచి చరణం పాడతారు, ఆ పల్లవి మీరు పాడాలని చెప్పేసి టాస్క్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేస్తాం. కానీ ఇప్పుడు కాజల్ ని ఒక చరణం పాడి ఆ పల్లవి కాజల్ కనబడదో లేదో చూద్దాం. ఓకే చేద్దాం, కానీ పూజకి కాల్ చేద్దాం. రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తుంది పాపం. చిన్న నుంచి తప్పించుకుంటుంది, దొంగమోంది. ఇప్పుడు పూజతో మాట్లాడడానికి ఖచ్చితంగా పాట పాడిస్తా. హాయ్ పూజ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్, హాయ్ చేతు. సూపర్ ఫైన్. వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను పార్వతీపురం. ఎక్కడది? అది విజయనగరం డిస్ట్రిక్ట్. అవునా, ఇంకా శివపురం పక్కన అంటావేమో అనుకున్నా. అదే ఎందుకంటాం? ఎందుకంటే శివపురం పార్వతీపురం కి మధ్యలో గణపతిపురం ఉంటదేమో. అవునా, ఏమో నాకైతే తెలియదు. ఉందా? తెలియదు. ఏం చేస్తూ ఉంటావు అమ్మాయి? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఏ కాలేజ్? భాస్కర్ కాలేజ్. హే, మీ కాలేజ్ రాలేదు? అవునా, అయితే ఇప్పుడు వచ్చేయండి. తప్పకుండా వస్తాం, మీరు పిలిచేయండి. థ్యాంక్ యూ. You're welcome. You're welcome. సరే, మరి ఇవాళ మస్ట్ టైం పాస్ ఫ్రైడే, ఫిల్మీ ఫ్రైడే కాబట్టి మేము పాట పాడతాము. సాంగ్ మధ్యలో నుంచి పాడతాం, కానీ నువ్వు బిగినింగ్ పాడాలి. ఓకే. ఇందాక నేను పాడాను, సో ఇప్పుడు చేతి పాడతాడు. ఓకే. నీతో నిజమే చెప్పనా, నీతో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి పిల్లనా, నాలో ఏదో అల్లరి, అది నిన్న మొన్న లేనిది, ఇది ప్రేమో ఏమో ఒకటే హైరానా. చాలు, వచ్చిందా? దర్శన సాంగ్ కదా. నువ్వు స్టార్టింగ్ పాడాలి, పల్లవి పాడాలి. నాకు స్టార్టింగ్ రాదది. ఎవరికి రాదు. మధ్యలో నుంచి పాడితే స్టార్టింగ్ ఏంటా అని ఆలోచిస్తారు. అదే కదా గేమ్, మరి అదే జ్ఞానం. నాలెడ్జ్ పెట్టుకోవాలి, గుర్తు చేసుకో దాన్ని. తానే నానే నానే తానా నానే నానే గుండెల్లో కూర్చావే. సచ్చానే. సరే, నువ్వు పాట పాడలేకపోయావు కాబట్టి నీకు ఇప్పుడు ఒక టాస్క్. ఓకే, టాస్కే. చెప్పండి. నువ్వు ఇప్పుడు ఒక సాంగ్ పాడాలి. నేను సాంగ్ పాడాలా? నువ్వే సాంగ్ పాడాలి. ఏ సాంగ్ పాడాలంటే సుందరకాండలో మీన పాడుతుంది కదా. నేను 19 దింలో కాదు, 2000 దింలోనే ఉన్నాను. నువ్వు పుట్టినప్పుడు కాదు, అప్పటికి. హలో, నేను రీసెంట్ గా చూసాను, నాకు తెలియదు, అందుకే ఇంత బాగా గుర్తుంది. సింపుల్ అమ్మ పూజ, మంచిగా నీకు ఈజీగా ఎక్కడ నేను చేస్తాను. కాజల్ పాడుతూ ఉంటుంది, దాన్ని నువ్వు రిపీట్ చేసాను. ఓకే, రెడీ? 3, 2, 1. దేవుడా దేవుడా, అమ్మ నాన్న లేని నోళం, అక్క చెల్లి లేని ఓళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. పాడు.
దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం దేవుడా దేవుడా. మొగుడు పెళ్ళాం లేని వాళ్ళం దేవుడా. నీకైతే పెళ్ళి అవసరం అనుకుంటా. చేతికి అవసరం లేదు, పాపం చాలా ఆరాట పడుతున్నాడు. అవును, ఇంకా ఎక్కువ అయిపోతే ఏజ్ బార్ అయిపోతుంది కదా. ఇవాళ షో స్టార్టింగ్ సంసారం అన్నాడు, ఇప్పుడు పడింది గట్టిగా పంచ్. అవును నిజమే కదా, ఏజ్ అయిపోతే మళ్ళీ సంసారానికి పనికిరాని. అయిపోయి ఉన్నాడు పాపం. థ్యాంక్ యూ వెరీ మచ్ చెల్లెమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే చూస్తుంటూ మళ్ళీ రిజిస్టర్ చేసుకో, మళ్ళీ ఫోన్ చేస్తాం, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు పూజ, బాయ్. సో పూజ లాగా మీరు కూడా ఎంతూజియాస్టిక్ గా ఎనర్జెటిక్ గా మాట్లాడాలి, మా మస్త్ టైం పాస్ షోలో జాయిన్ అయిపోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా పంపిస్తే మేము క్లారిటీతో బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. ఏంటి 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 ఐ లవ్ యూ. ప్రాంక్ డైలాగ్ చాలా బాగా చెప్పావు చేతు. ఎందుకట్లాగా మింగుతున్నావు? నువ్వు ఇందాక చెప్పిన డైలాగ్ ఇంకా డైజెస్ట్ అవ్వలేదు. ఐ లవ్ యూ కాజల్. అది లోకం ఎరిగిందే, జగవరిగి సత్యం. బయటకు వెళ్తుంటే అందరూ నన్ను కాజల్ ఎక్కడ, అరే నా కాజల్ పల్లం కాదు, నా ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. చేతు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పు కాజల్. చెప్పేసే కాజల్, చెప్పేస్తున్నా. చెప్పేయి. ఐ ఫ్రెండ్ యూ చేతు. థ్యాంక్ గాడ్ ఐ ఎఫ్ యూ అనలేదు. ఐ ఎఫ్ యూనే, ఐ ఫ్రెండ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. ఐ డు ఫ్రెండ్ యూ కాజల్. ఐ ఫ్రెండ్ యూ టూ. రైట్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక చరణం పాడతాను, ఆ చరణం గుర్తుపట్టి కాజల్ పాడబడుతుంది. గుర్తుందా? నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు మర్చిపోతావేమో అని చేతు. ఈక్నవుతి చరణం పాడతాను, పల్లవి పాడ. అందరి ముందైనా బెదిరే లేకుండా గెలిచే నేను, నీతో ఈ సమయం ఎందరి ముందైనా తనువే లేకుండా వెతికే నేను. తాననానే తాననానే. అసలు ఏమన్నా అర్థమవుతుందా? సరే అసలు అసలు ఏమన్నా ఉందా? అసలు అందులో ఒక రాగం ఉందా, ఒక తాళం ఉందా? అయినా నేను గుర్తుపెట్టాను, ఎందుకంటే నేను కాజల్ కాబట్టి, నేను ఆసమ్ కాజల్ కాబట్టి. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీతో నీ మళ్ళింది మనసు. ఎంత కంపరంగా తెలుసు అలా పాడుతుంటే. సీరియస్లీ కుళ్ళిపోతున్నా, నా క్రియేటివిటీని చూస్తే కుళ్ళుకుంటున్నావురా నువ్వు. క్రియేటివిటీ అనుకోమాక కాదు, అదే క్రియేటివిటీ. చంద్రకాంత్ కాల్ చేసినాం, చంద్రకాంత్ తో మాట్లాడదాం. చంద్రకాంత్ గారు నమస్కారం, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వెల్కమ్ టు అన్న. ఎలా ఉన్నారు చంద్రకాంత్? బాగున్నాం. హాయ్ చంద్రకాంత్. హాయ్ కాజలక్క. హే తమ్ముడు, ఎక్కడి నుంచి? మిరియాలు కూడా అక్క. హే మిర్యాలగూడలో మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, అక్కడ మిరియాలు బాగా దొరుకుతాయి కదా. నవ్వాలా ఏడవాలా అర్థం కావాలి. మిర్యాలగూడలో ఏం చేస్తారు చంద్రకాంత్? మిరియాలు కూడా ఆటో తోలుతున్నా. అరే వా క్యా బాత్ హై. సొంత ఆటోనా? కాదన్నా, కిరాయికా? ఎంత కడతావు రోజు కిరాయి? ఏరా బిజినెస్ పెడతావా? ఎస్. ఎంత కడతావు బాబాయ్ రోజు కిరాయి ఆటోకి? 250 అన్న. 250. సరే నువ్వు ఆటో వాడివి కాబట్టి ఒక ఆటో సాంగ్ అయిపోవాలి, ఇప్పుడు పాడతావా? అంటే హిందీలో ఏక్ ఆటో సాంగ్ హో జాయ్ అంటారు, అందుకే తెలుగులో 2 ట్రాన్స్లేషన్ హో జాయ్ కి అయిపోవాలి అన్న చేతు. మాట్లాడు. సరేనా? నా పాటలు రావు. ట్రై చేయి. నే ఆటో వాడిని ఆటోతో లే ఆటో వాడిని. భాష సినిమా చూసినావా బాబాయ్? చూసా. అందులో మన అన్నగారు మన రజనీకాంత్. రజనీకాంత్ గారు ఆటో డ్రైవరే కదా. అవునవును. ఆ పాట పాడు అంటుంది కాజల్, ఒక్కసారి పాడొచ్చు కదా? 3, 2, 1 రిపీట్ చెయ్యి. చెప్పు. నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది. ఏంది ఈ రోజు? ఇందాక కాల్ అదే డైలాగ్ చెప్పిండు, నువ్వు కూడా అదే డైలాగ్ చెప్పు. అందరికీ లెక్క ఉందా? అందరికీ తిక్కుంది బేసిక్ గా, ఎందుకంటే అందరు కాజల్ ఫ్యాన్స్. కాజల్ కి తిక్క లెక్కలేనంటుంది కదా. చెప్పు. అవును. ఎవరికైనా చెప్పాలి చంద్రకాంత్? చెప్పాలన్నా. చెప్పు, ఏం చెప్పాలో. మస్తు టైం పాస్ డైలీ చూస్తాను, మీ యాంకరింగ్ బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ కూడా మస్తు టైం పాస్ రెగ్యులర్ గా చూడమని చెప్తున్నాం, అంతే కదా?
అవును. మిర్యాలగూడలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏ ఊర్లో ఉన్న వాళ్ళంతా సరే 11 నుంచి 12 దాకా మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ అసలు మిస్ కామాకండి. ఓకేనా బాబాయ్? మరి ఇవాళ ఫిల్మీ ఫ్రైడే మధ్యలో నుంచి సాంగ్ పాడుతున్నాము. ఫస్ట్ లైన్ పాడాలి నువ్వు. ఓకే ఓకే. ఓకే. చందమామ మన కందదని ముందుగానే అది తెలుసుకొని చేయి చాచి పిలవద్దు అని చంటి పాప కళ్ళు అడుగుతామా. చెప్తావా? అది పాట స్టార్టింగ్ పాడాలి. పాడాలి ఇప్పుడు. నువ్వు పాడాలి. ఆమె మధ్యలో చరణం నుంచి పాడింది, నువ్వు స్టార్టింగ్ నుంచి పాడాలి. పల్లవి పాడాలి. స్టార్టింగ్ తెలియదు. సవాష. నేను ఆటో వాడిని అనుకుంటూ ఆటో తోలుకుంటూ అందరిని తీసుకొని వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకోవాలి. ఓకే ఓకే. చలో చంద్రకాంత్, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ యూ. మిర్యాలగూడలో ఉన్న వాళ్ళందరికీ మా తరపు నుంచి హాయ్ చెప్పు. ఓకేనా? ఓకే ఓకే. Bye. And yes, that was Chandrakant from Miryalguda. చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకొని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా. ఫ్రైడే ఇవాళ ఫిల్మీ జ్ఞానం పెంచుకుంటున్నాం. ఎస్పెషల్లీ సాంగ్ జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. చరణం పాడితే మీరు పల్లవి పాడాలన్నమాట. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ బంపర్ ఆఫర్, బంపర్ బొనాన్సా ఇవాళ. సో చైతు, ఇప్పుడు నేను నీకు ఒక పాట పాడతాను, నువ్వు చెప్పాలి పల్లవి. తప్పకుండా. మనం దాంట్లో దిట్టం. ఎలాంటి పాటనో చెప్తాను, పాడు. మనసు మాసిపోతే మనిషే కాదని కటికరాయికైనా కన్నీరుందని వలపు చెచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలపు తట్టి చెప్పని. పాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఖచ్చితంగా హై ఏజ్ లో పాడతావు, అట్లాగే అప్పుడు పాడేవు నువ్వు. అండ్ ఆ పాట వచ్చేసి మనందరికీ ఫేవరెట్ పాట, ఎస్పి బాలు గారు పాడిన, ఇళయరాజా గారి కాంపోజిషన్ లో వెంకటేష్ గారు నటించినటువంటి సినిమా ప్రేమ మూవీలో నుంచి పాట. ప్రేమ లేదని ప్రేమించరాదని. పాట కరెక్ట్ గానే పాడావు, కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం పులిహార చేసావు. అభినందన సినిమాలో కార్తిక్ యాక్ట్ చేసిన సినిమా ఇది. ప్రేమ లేదని ప్రేమించరాదని నువ్వు అనుకుంటున్న పాట ప్రియతమా నా హృదయమా. అంటే ఇన్ఫర్మేషన్ తప్పున్నా కూడా పాట మాత్రం కరెక్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒకసారి ఈ పాట నాకు తెలుసు మూవీలో నుంచి కార్తిక్ గారు పాడిన పాట. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ చైతు జోహారులు. చైతు జోహారులు ఎంత సింక్ లో వచ్చింది చూడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. నాకు జోహార్ కొట్టాల్సిందే నీకే. కాజల్ డౌన్ డౌన్, కాజల్ డౌన్ డౌన్ కొట్టాలా? ఎందుకురా అంత బాగా పాడుతుంటే నాకు డౌన్ డౌన్ కొడతావు? నువ్వా? అవునులే, డౌన్ లో ఉన్న వాళ్ళు డౌన్ డౌన్ కొట్టకుండా జయ జయలు ఎట్లా కొడతారు? వాట్ ఎ క్రియేటివిటీ. సరే, ఈ క్రియేటివిటీని ఇలానే కొనసాగిస్తూ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలోంచి లక్కీ కాలర్స్ కి కాల్ చేసి వాళ్ళకు కూడా పాడి వినిపిస్తాం, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాం పాడడానికి. బెస్ట్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం. లెట్స్ సీ, అమ్మాయో అబ్బాయో? అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయా? ఎస్. ఓకే, చూద్దాం. హలో హలో. వెల్కమ్ టు మస్ట్ టైం పాస్. ఇందాక అబ్బాయి కాబట్టి ఆబ్వియస్లీ అమ్మాయి ఉంటుంది కదా. హాయ్, మీ పేరు? నా పేరు రమ అండి. రమ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మియాపూర్ నుంచి మాట్లాడుతున్నా అండి. హైదరాబాద్. క్యా కర్ రే తూ? ప్రజెంట్ ఖాళీ. ఖాళీ? ఏం చేసి ఖాళీగా ఉన్నావు? ఏం చేసి ఖాళీగా ఉన్నావు అంటున్నా. ఎంఎస్సీ చేసి ఖాళీగా ఉన్నా. సో పెళ్లి చూపులా? పెళ్లి చూపులు జరుగుతున్నాయా? లేదు, ఆల్రెడీ మ్యారేజ్. ఓ, పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఖాళీ దొరికింది. అదే పెళ్లి చేసుకోకుండా ఉంటే కనుక ఆ జాబ్ ఈ జాబ్ అని చెప్పేసి అమ్మా నాన్న పంపించారు, జాబులు చేయాల్సి వచ్చేది కదా. మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. మీ ఇంట్లోనే ఉంటారా? కాదు, పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటారమ్మా. ఆంటీ వచ్చింది మళ్ళీ గుర్తు రాకుండా ఎలా ఉంటది? నువ్వు నీకు సింగిల్ క్వశ్చన్స్. రమ గారు సినిమాలు చూస్తుంటారా? మీ షోస్ ఎక్కువ చూస్తున్నా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా షోస్ ఫాలో అవుతున్నారంటే మా గురించి బాగా తెలుసుంటాయి కదా. 2 విషయాలు చెప్పండి మీకు బాగా నచ్చేవి మాలో. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చేసి మేము ఒక చరణం పాడతామండి. ఆ చరణం పాట వినేసి ఆ పాట ఏ పాట మీరు పాడాలి. ఓకే? పల్లవి పాడాలి. చేతి వాడితే చెప్తా. నేను పాడితేనే చెప్తారా? కాజల్ పడితే చెప్పరా?
లేదు. ఎందుకు అలాగా? కాజల్ అంటే మీకు ఇష్టం ఉండదా? కాజల్ యాంకరింగ్ మీకు ఇష్టం ఉండదా? కాజల్ అంటే బాగుంటుంది, కాజల్ కంటే ముందు చుట్టూ బాగుంటుంది కదా అందువల్ల. విన్నావా? అంటే అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ కదా. కవరింగ్ చేసుకోమంటే థ్యాంక్ యూ రమ గారు. పాట ఇది పాడుతున్నారు నిజం వినండి. అబ్బా, నిజాలు చెప్తే అట్లనే ఉంటుంది. పాట పాడుతున్నారు వినండి. ఓకే మీ యాంకరింగ్ కూడా బాగుంటుంది. ఊరికి ఇందాక ఒక్కసారి చెప్పమన్నాడు, అన్నిసార్లు చెప్పదులే. ఇక్కడ వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పినా అలానే ఉంటుంది కదా. అవ్వా, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు చేతు. నీ టైప్ కాదులే కాజల్. రెడీ? పాట పాడుతున్నారు, జాగ్రత్తగా వినండి. పల్లవి పాడాలి. ఓకే? ఈ చేతు కొంచెం ఈజీగా పడిచేతు. ఈజీగానే పాడతా. అసలు నీకోసం ఇలా పాట పాడగానే గుర్తొచ్చేస్తుంది నీకు పాట. ఆ పాట ఓకే? సబ్బవరం పిల్లామే సబ్బులో లంగాడా, సబ్బవరం పిల్లామే సబ్బులో లంగాడా, సబ్బవరం పిల్లామే సబ్బులో లంగాడా, నీ పిసుపలేదా నీ పిసుపలేదా మా సబ్బు రుద్దలేదా, సబ్బవరమే పిల్లామది సబ్బులమే పిల్లామేమో. ఇప్పుడు పల్లవి పాడు. దాజు ఆట పిల్ల మేము దాజులో లంగా అదే సాంగ్ ఈజీగా సాంగ్ పాడినందుకు. ఈజీగా ఉండాలి, మీరు ఈజీగా కనిపెట్టాలని ఆ పాట పాడారు రమా గారు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్. ఆల్రైట్ రమా గారు, థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్ అండ్ కీప్ కాలింగ్. ఓకే, బై బై. ఓకే బాయ్. బాయ్. సూపర్. ఇయాల్టికి మన ఫిల్మీ జ్ఞానంలో ఆమెకి జ్ఞానం ఉందని ప్రూవ్ అయిందబ్బా. ఇలా గుర్తుపట్టేసింది పాట. అయినా నీ ఫ్యాన్ కాబట్టి నువ్వు చాలా ఈజీ సాంగ్ ఇచ్చావులో చేతు. అసలు ఆ సాంగ్ చరణాలు ఉంటాయా, అన్ని పల్లవులే కాదు. ఆ సాంగ్ కూడా కంపోజిషన్ ఆయన ఎంత బాగా చేశారంటే ప్రతిదీ అసలు పల్లవులే. గాజు ఆక పిల్ల, సబ్బవరం పిల్ల, తర్వాత కాదు పల్లవి చరణం అనేది ఎలా ఉంటది? స్టార్టింగ్ 4 లైన్స్ వచ్చేసి పల్లవి అంటారు, నెక్స్ట్ లైన్ వచ్చే వాటిని చరణం అంటారు. సో ప్రతి పాటలో ఖచ్చితంగా పల్లవి చరణం ఉంటది. కానీ అన్నిటికీ ఆ పల్లవి చరణానికి ట్యూనింగ్ ఒకటే ఉంది కాబట్టి నీకు అన్ని పల్లవుల్లాగా అనిపిస్తాయి కాజల్. నాలెడ్జ్ లేకపోతే లేనట్టు ఉండు చేతు. ఎందుకు అట్లా మాట్లాడుతావు? అవన్నీ పల్లవులే, చరణాలు లేవు. పాటలో పల్లవి ఒకటే ఉండదు. ట్యూన్ మారితే చరణం అవుతుంది చేతు, లేకపోతే మొత్తం పల్లవే అవుతుంది. అవును, శంకరాభరణం శంకర్ శాస్త్రి గారి కూతురు వచ్చిందండి మనందరికి జ్ఞానం పెంచడానికి. అవును, ఫిల్మీ నాలెడ్జ్ కాబట్టి వాళ్ళ ఫిల్మీ జ్ఞానం పెంచాలి కాబట్టి నేను కూడా మీ జ్ఞానాన్ని పెంచుతున్నాను. అటువంటి అమ్మాయి కూడా పాటల గురించి. హలో, లిరిక్స్ కాదు ఇంపార్టెంట్, ట్యూన్ ఇంపార్టెంట్. నేను ట్యూన్ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు లిరిక్స్ గురించి మాట్లాడు. పట్నాయక్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ ని కూడా భలే ఉంటాయి. రాను రానంటూనే చిన్నదో, అది కూడా అట్లానే ఉంటది. నెక్స్ట్ ఇంకో పాట చెప్పు నువ్వు. చెప్తుంటే ఎందుకు? నాకు రాను రానంటూనే గుర్తుంది, అందుకే అదొకటి. కానీ రతాలు రతాలు నూజివీడు రతాలు ఇస్తవా ఇస్తవా. థ్యాంక్ యూ వెరీ మచ్ వార్పీ పట్నాయక్ గారు. మిస్సింగ్ యూర్ సాంగ్స్ అండి. ఇప్పుడు మంచిగా ఒక మూవీ డైరెక్ట్ చేస్తూ వస్తున్నారు. మళ్ళీ మ్యూజిక్ ఇండస్ట్రీకి రావాలా, ఇంకా సూపర్ పాటలు ఇవ్వాలా, మేము ఇలాగే పాడుకుంటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇలా మ్యూజిక్ కాంట్రిబ్యూట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చరణాల పాటలు పాడుకుంటూ పల్లవి పాటలు కనిపెట్టాలి అని చెప్పేసి ఫిల్మీ జ్ఞానం పెంచుకుంటున్నాము ఫిల్మీ ఫ్రైడే రోజున. రైట్ కాజల్? అంతే చేస్తే చరణాల పాటలు పల్లవిల పాటలు కాదు, పాట పాడతావు, పాటలో చరణం మేము పాడితే పల్లవి మీరు పాడాలన్నమాట. కమింగ్ అప్ మూవీస్ నుంచి కమింగ్ అప్ స్టార్స్ కూడా మన షోస్ కి వస్తూ ఉంటారు, వాళ్ళ మూవీస్ గురించి చెప్తుంటారు. మా షో చూసి ఆ మూవీస్ గురించి తెలుసుకొని సినిమాలు చూస్తే ఇంకా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. సరే రెడీ చేస్తే నేను పాట పాడుతున్నా, కాసుకో. అది ఈ గ్యాప్ లో ఆలోచించేసా, గుర్తు కూడా ఆలోచించేసా పాట. నేను ఎన్ని సాంగ్ కి రెడీ ఉంటా. జీన్స్ ప్యాంట్ వేసుకో, అత్తర్కు జీన్స్ ప్యాంటు వేసుకో, లిప్స్టిక్ పూసుకో, నిజమైన కల మెరుపు డై వేసి మార్చుకో. హలో, నువ్వు పాడాల్సిన పల్లవి. చూసారా, లాస్ట్ వరకు వెళ్ళిపోయి పల్లవి గుర్తు చేసేసుకుందామని. రవే నచలియా రవే నచలియా రయ్యంటూ రావే చలి. జీన్స్ మూవీ నుంచి రేవంత్ సార్ కాంపోజిషన్ లో సోను నిగం పాడిన సూపర్ హిట్ పాట. ఎవరు? రేవంత్ సార్. ఇళయరాజా అన్నట్టు వినిపించింది నీకు అలాగే అనిపిస్తే రైట్ నా రిజిస్టర్ చేసుకున్న శేషుకి మనం కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ శేషు. హాయ్ శేషు. హాయ్ అక్క. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ తమ్ముడు. ఎక్కడి నుంచి? పొన్నూరు. పొన్నూరు గుంటూరు దగ్గర. మంగళగిరి పక్కనే ఉంటది. గుంటూరు దగ్గర. అదే మంగళగిరి పక్కన పొన్నూరు, పొన్నూరు పక్కన గుంటూరు ఉంటుంది కదా. అవును. అంటే గుంటూరుకి మంగళగిరి మధ్యలో ఉంటది. పొన్నూరు
మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు, అందుకే తెలుసు నాకు మంగళగిరి పక్కన ఉంటదని. ఆహా. వాళ్ళ ఇంటి పేరు కూడా పొన్నూరే. చేతు పడుకుంటున్నాడు, లేపుదాము. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే, మేము చరణం పాడితే నువ్వు పల్లవి పాడాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదు కాదు. నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదు, నేను ఎస్పీ శైలజను కాదు, చైతు కార్తిక్ కాదు. అబ్బో మీరంతా ఆ ఏజ్, బెన్ని దేయాలి చెప్తాం. ఓకే బాబాయ్, ఇంతకీ నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నేను డిప్లొమా థర్డ్ ఇయర్. డిప్లొమా థర్డ్ ఇయర్. హౌ ఇస్ ఇట్ గోయింగ్? మంచిగా అవుతుందా? మంచిగా అవుతుందా? ఏమైతుంది? మంచిగా అవుతున్నాయా అని అడుగుతున్నాడు. అన్ని మంచిగా అవుతున్నాయా? బాగానే అవుతున్నాను. వెరీ గుడ్. రెగ్యులర్ గా చూస్తుంటావా మస్తు టైం పాస్? చూస్తాను. ఓకే, ఈటీవీ ప్లస్ లో ఏమి ఇష్టం నీకు బాగా? ఈటీవీ ప్లస్ లో బాగా నచ్చేదేంటి నీకు? మ్యాచ్ నా ఇష్టం, ఆ, సినిమా చూస్తాం. ఆ. ఓకే, మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వైతే మంచోడు కాబట్టి ప్రోగ్రామ్ పేర్లు చెప్పావు, నేనైతే ఏం చెప్పుండేదని తెలుసా? నన్ను ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే ఈటీవీ ప్లస్ లోగో వస్తుంది కదా, బ్లూ కలర్ ఈ, ఎల్లో కలర్ టీవీ, కింద రెడ్ కలర్ ప్లస్, నాకు అది ఇష్టం అని చెప్పాను. డౌట్ రావాలి బాబాయ్ నీకు. ఇప్పటికే శశి ఒక డౌట్ వచ్చిందా? వచ్చింది. ఎలా భరిస్తున్నావు బాబు అని చెప్పేసి డౌట్ వచ్చిందా? వచ్చింది. చెప్పు, ఎలా ఎలా పడుతున్నాడు? ఎలా? మీరందరూ కాదు, మీ అందరూ నాకు అంత ప్రేమనిస్తుంటే భరించక చేస్తాడా కదా? కాదు, మా మీటీరియల్ పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి భరిస్తుందా? శశి, ఇప్పుడు ఒక పాట పాడతాము చరణము, ఆ పల్లవి పాట నువ్వు కనిపెట్టి పల్లవి పాడాలి. ఓకే? ఓకే అన్న. ఆల్రైట్, సో here we go with the song. సీతాకోక చిలకకు చీరాలెందుకు, చైతు చరణం పాడాల్సింది. చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట. ఇప్పుడు మేము పాడిన పాట ఏంటి? ఏం పాట ఇది? చెప్తాడు చూడు. భూమికి చిలకే ఏంటి చెప్పేది? నాకు వస్తే మేము చెప్తావు, రాకుండా ఏం చెప్తావు ఇక్కడ? చేస్తాడు. ఎనీవేస్ బాబాయ్, మస్తు మాట్లాడినావు. తానా నాన్న పాట గుర్తురాలేదు కాబట్టి ఏదో ఒక మంచి పాట నీ కోసం ప్లే చేస్తాము వీళ్ళు. ఓకే, ఎందుకు ప్లే చేస్తావురా? ఇది సాంగ్స్ ప్లే చేసే షో నా ఇది. మన ఇద్దరం పాడుతుంది ప్లే చేసినట్టే కదా. అబ్బా, హీరో అయిపోవచ్చు కదా నువ్వు. తెలుసు, నేను హీరో అవుతా, హీరో తమ్ముడు కూడా అవుతాను. మరి కాజల్? కాదు, కమిడియన్ గా ఇద్దాం. Thank you so much అబ్బా. ఒక కోవెల్ సరిలో ఒక కాజు. కమిడియన్ గా. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ సచ్ ఎ లవ్లీ కాంప్లిమెంట్. యా, నాకు కమెడియన్ అవ్వాలంటే చాలా ఇష్టం నాకు. అవును, అందుకే ఇప్పుడు నవ్వుతూ ఉంటాను. ఈ నవ్వు చూస్తున్నా ఎవరైనా కమెడియన్ రోల్ ఇస్తారేమో అని. ఏంటి కమిడియన్ అంటే పక్కన నవ్వించాలి కదా, వాళ్ళు నవ్వుతూ కమెడియన్ అవ్వచ్చు అని. అదే కమిడియన్ అంటే పక్కన నవ్వించాలి కదా. మరెందుకు నేను పక్కన వాళ్ళని నవ్వించట్లేదు కదా, మరి నేనెందుకు కమెడియన్ అవ్వాలన్నావు నువ్వు? చెప్పు. అప్పుడు కన్నా నువ్వు నవ్వు ఆపేసి పక్కన వాళ్ళు నవ్విస్తావేమో అని చెప్పి. నువ్వు కవరింగ్ చేయకు, ఏదో కవరింగ్. అబ్బా, నువ్వు చాలా బాగా మాట్లాడావు శేషు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ బాయ్. బా, ఎంత మంచి మాట్లాడు తెలుసా? నగ్న సత్యాలన్నీ కూడా బయటపడడం జరిగింది. అవునవును, కాజల్ ని తిడితే ఆ కాలర్ ఏమో చాలా బాగా మాట్లాడినట్టు, కాజల్ ని పొగిడితే ఆ కాజల్ ఏమో డబ్బులు ఇచ్చి కాల్ చేయించుకున్నట్టు. మళ్ళీ జగమెరిగిన సత్యం కాజల్ బయట పెట్టింది. సూపర్. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, ఈ పాట పల్లవి చేతు పాడతాడు. ఓకే, రెడీ, 3, 2, 1, here we go. జారి బయటకి పూసే పాటకి ఎన్నాళ్ళంటున్నాయో అందగాడా అందగాడా అందాలన్నీ అల్లుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీలా. ఒక్కటి కూడా తప్పుపోకుండా పాడాను. అది నా పాడడం అంటే కాదు, నాకు ఎక్కడ వచ్చిందంటే జారే బయటకి రే పాటకి ఎన్నాళ్ళు ఉంటుందయ్యో ఈ రోగం అంట. కొన్ని
లిరిక్స్ అలాగే ఉంటాయి, పిల్లలు పాడుతుంటే భలే నవ్వుస్తూ ఉంటుంది. ఓకే, కాజల్ పాడిన పాడితే నీకు కనిపెట్టండి. ఇప్పుడు నేను ఒక చరణం పాడతా, కాజల్ కనిపెడతా చూద్దాం. పాడు చేతు. ఓకే. ఈ ప్రేమల టాప్ 10 వరసులలో ఈ భూమిలో ప్రణమరమేలే. నాకు నీకు నకియా ఇక్కడైపో మప్పో మాఫియా కాకపెచినో కాఫియా సోఫియా. ఇంతే, ఇదే మన పిల్లల జ్ఞానం పెంచుకుంటున్నాము. చూస్తూ మీరు కూడా సరదాగా ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే సింపుల్ గా ఈ ఆటని ఆడుకోండి, ఎంజాయ్ చేసుకోండి. Now it's time for our ప్రాంక్ కాల్. ప్రియాంక కాల్ చేయమంది, వాళ్ళనే పృథ్వీరాజ్ కి కాల్ చేస్తున్నాము. పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్ కి ప్రియాంక ప్రాంక్ చేయమని చెప్పింది. సో జస్ట్ వి కాలింగ్ పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ కి కాల్ చేస్తున్నామా? ఎస్, నాట్ చౌహాన్ కి. ఓకే, Okay. ప్రియాంక ఆడుకోమని చెప్పింది పృథ్వీని ఆడుకోబోతుంది. ఇప్పుడు మన కాజల్ గారు ఎలా ఆడుకోబోతుందో చూద్దాం. కాల్ ఎత్తలేదు. ఒక పని చేద్దాం, ప్రియాంకకి కాల్ చేసి ప్రియాంకని రివర్స్ లో ప్రాంక్ చేద్దాం. బట్ నిన్ను బూతులు ఇట్టిండు అది ఇది అని చెప్పేసి. రైట్, లెట్స్ కాల్ ప్రియాంక. హలో హలో, ప్రియాంక గారా మాట్లాడేది? హలో హలో, ప్రియాంకరా మాట్లాడేది? అవును. ప్రియాంక, నేను చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. హాయ్ ప్రియాంక, బాగున్నారా? కాదు ప్రియాంక, ఎందుకు నువ్వు మీ అన్నని ప్రాంక్ చేయమని చెప్పినావు? అమ్మ నా బూతులు తిట్టిండు తెలుసా కాజల్ని. ప్రియాంక ప్రాంక్ అయిపోయింది, కాల్ డిస్కనెక్ట్ కూడా చేసేసింది. ఇంకోసారి కాల్ చేద్దాము. వంగరా నువ్వు వంగు. వంగు. నేను వంగలేను. ఇందాక వంగావుగా. హలో హలో ప్రియాంక, ప్రియాంక ఏంది ప్రియాంక? కాజల్ ఏడుస్తుంది. మీ అన్నయ్య అమ్మ నా బూతులు తిట్టాడు తెలుసా కాజల్ని. ఎందుకు? ప్రాంక్ చేయమన్నావు కదా, ప్రాంక్ చేసింది కాజల్. నేను బాయ్ ఫ్రెండ్ ని ఇలా నాకు బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, నీ మొహాన్ని అసలు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ మొహం మాడిపోయిన మొహంలా ఉంటదని చెప్పేసి ఏదో తిట్టాడు పాపం. అదే చెప్తావేంట్రా, ఇంకా బూతులు తిట్టాడు. అది చెప్పవే. బూతుల్ని ఎలా మాట్లాడుతున్నా? అలా అన్నకంటే సంస్కారం లేదు, నాకు సంస్కారం ఉంది. సంసారం చేయాల్సిన వ్యక్తిని నేను. ఆ ప్రియాంక, చెప్పు ప్రియాంక. ప్రియాంక, దిస్ ఇస్ నాట్ ఫేర్ యా. షోలో నేషనల్ టెలివిజన్ అన్నయ్య పక్కనే ఉంటాడు. పక్కనే ఉన్నాడా? ఏ మీ అన్నయ్య ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లా? అన్నిసార్లు కాల్ చేసావు. ఫోన్ ఉంది పక్కనే, లిఫ్ట్ చేయట్లేదబ్బా. చాలా సార్లు కాల్ చేసాం. నువ్వు ప్రాంక్ కాల్ చేయమన్నావు కదా, నీ రిక్వెస్ట్ ని తీరుద్దాము, నీ ఆశని నెరవేరుద్దాం అనుకుంటే ఎక్కడ మా ఆశలన్నీ అడే ఆశలు అయిపోయాయి. అవునా? ఒకసారి ఇవ్వు. అంటే మాట్లాడతాడు. ఇవ్వు ఇవ్వు. హలో హలో పృథ్వీరాజ్. నమస్తే కాలేజీ మేడం గారు. నమస్తే సార్. ఏంటి సార్ ఏమైంది మీ ఫోన్? మిమ్మల్ని ఓ రేంజ్ లో ఆడుకుందామని ప్రిపేర్ అయ్యాను. ఫోన్ రాలేదు కదా? వచ్చింది, చూసుకోండి, మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఫోన్ నా పక్కనే ఉంది. సైలెంట్ లో ఉందా? ఫోన్ పక్కన ఉంటది, పక్కనే పెట్టుకుంటాం, కానీ అది రింగ్ అవుతుందా లేదని చూసుకుంటే మీకు తెలుస్తుంది. చాలా సైలెంట్ ఉంది. సారీ అది ప్రాంక్ చేయమంది మీ సిస్టర్, నీకు ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కానీ రివర్స్ లో మీ సిస్టర్ ని ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కానీ ఓవరాల్ గా మీ ఇద్దరం ప్రాంక్ అయ్యాం. ఏ ఇద్దరు ఎప్పుడు పక్క పక్కనే ఉంటారా? స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళరా నీ చేతు? లేదు, ఇవాళ హాలిడే కదా. ఓకే, ఇవాళ హాలిడే తీసుకున్నారా మీరిద్దరు? హాలిడే ఇచ్చినట్టున్నారు. ఎనీవేస్, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోని ఫాలో అవుతున్నందుకు. పృథ్వీ ఇంకా ప్రియాంక. పృథ్వీ, హలో. ఈ రోజు మేము మస్త్ టైం పాస్ లో ఒక పాటలో అంత్యాక్షరి ఆడుతున్నాము. చరణం పాట పాడతాము, మీరు పల్లవి పాడాలి. ఓకే ఓకే, నేను ఒక చరణం పాడతాను, చరణం నుంచి ఆ పాట ఏంటో కనిపెట్టి పల్లవి నువ్వు పాడాలి. ఓకేనా? పల్లవి, తమిళ్ కాదు. నువ్వు నాకంటే పెద్ద సౌండ్ ఇంజనీర్ లా ఉన్నావే. రెడీయా? రెడీ. హ్యాపీ పాపకు ఫ్రెండ్ ఉంటే హ్యాపీ, పాపకు ఫీల్ అయితే హ్యాపీ, పాపకు లేకుంటే హ్యాపీ, వయ్యారికి డాష్ ఇస్తే తను థ్యాంక్ యూ అంటే సో హ్యాపీ, థియేటర్ లో ప్యారీ నీ పై చేయి వేస్తే ఫుల్ హ్యాపీ, బ్రదర్స్ లేని ఫిగర్ కి నువ్వే లవర్ వివైతే భలే హ్యాపీ.
కసక్ చిమ్మే చమక్ నీకే ఎందుకు పాడుతున్నావు చేతు? హ్యాపీ ఎందుకు పాడుతున్నావు? చరణం పాడాను. ఇది చరణం అనుకుంటున్నావా? అవును. ఇప్పుడు పల్లవి నువ్వు పాడాలి. అదే నాకు ఆ పాట రాదు. అదే పల్లవి. పాట రాదు నాకు. చరణం ఏంటి పాడు. కరెక్టే కానీ ఆ పాట అయినా కానీ నాకు రాదు. వేరే పాట వాడమంటే వాడతా. సరే నువ్వు పాడేసే, నీకు వచ్చిన పాట పాడు. ఓకే. నువ్వంటూ ఆహా. ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా నా కోసం నేను వెతికేంతగా Wow. లేకుంటే Oh my God. కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలస నాన్నను వీడిపోయే మగువై చాలా బాగా పాడావు. నేను చప్పట్లు కొట్టినా ఆపకుండా పాడావు. శభాష్. ఇంకా వాడమాట అంతే. చాలు. Thank you very much, థ్యాంక్ యూ Shruti. సో మచ్. థ్యాంక్ యూ చాలు. చాలా ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్. బాయ్. ఓకే బాయ్. Bye. సో ఇందాక చేతు చాలా ఫ్లో లో ఒక సాంగ్ పాడాడు. ఆ సాంగ్ పల్లవి పాడి చరణం పాడా అన్నాడు. మరి పల్లవి ఏంట్రా? హ్యాపీ ఆ, చెప్తా. ఆ. హ్యాపీ పాపకు లుక్ ఇస్తే అదే పల్లవి. లుక్ క్లిక్ అయితే హ్యాపీ ఇది పల్లవి. పల్లవి. ఆ. ఓకే. చరణం హ్యాపీ పాపకు ఫ్రెండ్ ఉంటే హ్యాపీ వయ్యారికి డాష్ ఇస్తే థ్యాంక్ యూ అంటే అది చరణం. స్టార్టింగ్ నువ్వు పల్లవితో స్టార్ట్ చేసేసావు, హ్యాపీ అని స్టార్ట్ చేసావు. కాజల్ నువ్వు పాడేవాడిని తొక్కేస్తావు, నీకు లిరిక్స్ రావు, లిరిక్స్ వచ్చినవాడిని ఎంకరేజ్ చేయవు, నువ్వే రైట్ అనుకుంటావు, నన్ను రాంగ్ అంటావు. నిన్ను ఎలా భరించాలి కాజల్? నిన్ను ఏం చేయాలి కాజల్? చెప్పు కాజల్. నాకు అలవాటేనండి, తప్పు చేస్తాడు. చోరీ ఊపర్ సే సీనా జోరీ అంటారు చూడండి, అదే చేతు చేసేది. చీటింగ్ లో నంబర్ 1. ఇట్లా నన్ను మాటలు అనడంలో నంబర్ 1. నేను ఎప్పుడు మాటలు పడుతూ ఉండాలి, వాడు ఏం చేసినా నేను సహిస్తూ ఉండాలి. నేను ఇంక సో బాగా ఇదంతా ఎందుకు అయిపోయింది, షో అయిపోయింది. ఇంకా కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ కూడా చెప్పేస్తారు. నాకు అలవాటే కదండి, కాసేపు ఓర్చుకొని బాయ్ బాయ్ చెప్పేస్తాను. విత్ దిస్ కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. కాసేపు కూడా చూసారా వెంటనే ఈ నవ్వేసింది. అవును, నాకు నవ్వడం అలవాటు కదా, నేను నవ్వుతాను, ఎప్పుడు నవ్వుతాను నేను. With this Kajal ఇంకా చేతు bye bye చెప్పేస్తున్నారు. But you guys don't forget, take care, love you all, keep sharing and enjoy every second of your life. Take care, love you all, bye.